ఆకాశానికి నిచ్చెన 5వ భాగం. మాధవ్ తలెత్తి వారిని చూడలేదు. విద్యాధర్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె తనకంటే అందంగా ఉంది. చనువుగా అతనికెదురుగా కూర్చునుంది. కొంపదీసి ఆమెను ప్రేమిస్తున్నాడా? పిల్లలను సన్మార్గులుగా తీర్చిదిద్దవలసింది తల్లిదండ్రులు మాత్రమే. వారి ధర్మాన్ని విస్మరించితే పిల్లలు చెడుదారుల వైపు వెళ్తారు. అదే జరిగింది నీ భర్త విషయంలో. విద్యాధరి, నీ జీవితం కంటకప్రాయం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మానసిక సంఘర్షణకు లోనుగాకు. నీ భర్తకు తగిన శిక్ష పడుతుంది. ఆ మాట విని లతలా వణికిపోయింది. ఆమె లేత పెదాలు అదిరాయి. నా జీవితంలో ఆ రోజు కోసం ఎప్పటిదాకా వేచి చూడాలి? కంఠం రుద్ధమైంది. ఆమె తలపై చేయి వేసి ఓదార్చాడు. అధైర్యపడకు, నా సహాయం నీకు సదా ఉండగలదు. అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. వారి మధ్య కాసేపు నిశ్శబ్దం తాండవించింది. నీతూ ఆ దృశ్యాన్ని చూసి భరించలేకపోయింది. కుర్చీలో అసహనంగా కదులుతూ తాతవంక చూసింది. ఆయన అది గమనించకుండా మాధవ్ని చూస్తున్నాడు. విద్యాధరి లేచి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటి వరకు విచారంతో ఉన్న ఆమె మనసుకు కొంత స్వాంతన లభించింది. విశ్వనాథాన్ని చూసిన మాధవ్ అతడిని సమీపించి, ఇప్పుడెలా ఉంది మీ ఆరోగ్యం? పర్వాలేదు, కాస్త నలతగా అనిపించింది అంతే. విశ్రాంతి తీసుకోవడంతో తగ్గింది. నీతు వంక అదోలా చూసి, ఓ అబ్బాయి ఓ అమ్మాయి చనువుగా మెలిగినంత మాత్రాన వారి మధ్య ఏదో సంబంధం ఉందని అపార్థం చేసుకోకూడదు. ఆమె వివాహితురాలు, ఆపదలో ఉంది. నీతు ముఖం మాడిపోయింది. తన మనసులో అనుకున్నది తెలిసిపోయింది. జాగ్రత్తగా మెలగాలి. నా మనవరాలు మాధవ మొన్న రాత్రి బయలుదేరి గంట క్రితం ఇక్కడికొచ్చింది. కాస్త తొందరపాటు మనిషి. పరిపక్వానికి రాని వయస్సు అలాంటిది. మాణిక్యం వచ్చింది. విశ్వనాథం ఆరోగ్యం ఎలా ఉందని అడిగింది. బాగుందని తలూపి, ఈ అమ్మాయి నా మనవరాలు. పేరు నీతిక. ముద్దుగా నీతు అని పిలుస్తాం. నీతు లేచి వెళ్ళి ఆమె కాళ్లకు నమస్కరించింది. మాణిక్యం ముఖం ఇంత చేసుకొని, మా అమ్మే, అమెరికాలో ఉన్న పెద్దలంటే గౌరవం ఉన్నందుకు సంతోషిస్తున్నాను. విదేశంలో నివసిస్తున్న అమ్మాయిని తన వంట నచ్చుతుందో లేదో, ప్రత్యేకంగా ఎలాంటి భోజనం ఏర్పాటు చేయాలో తోచక విశ్వనాథం వంక చూసింది. అమ్మాయి భోజనం సంశయంతో మాట పూర్తి చేయలేదు. నీతు నవ్వుతూ, అత్తయ్య, నా భోజనం గురించి బెంగపడకండి. మామిడికాయ పప్పంటే ఇష్టం. గుత్తి వంకాయ కూర ప్రాణం. ఇక్కడ వండుకునే కూరగాయలు అమ్మ వండుతూ ఉంటుంది. సాధారణంగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నివసించేవారు కొన్ని సమయాలలో తప్ప భారతీయ వంటకాలనే ఇష్టపడతారు. మా అమ్మే, ఎంత చక్కగా చెప్పావు. నా చేతి వంట రుచి చూసి చెప్పాలి. అయితే పదండి, మీకు వంటలో సహాయం చేస్తాను. మాణిక్యం మురిసిపోయింది. నీకు వంట నేర్పిన మీ అమ్మను మెచ్చుకొనకుండా ఉండలేను. మాధవ్ ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళాడు. అతను కొత్తగా ఇంట్లోకి ప్రవేశించిన అమ్మాయి గురించి ఆలోచించసాగాడు. పైకి కనిపించినంత మంచితనం ఆమెలో లేదు. పట్టుదల గల మనిషి. ముందు ముందు ఆమె ప్రవర్తన ఎలా ఉండగలదో ఎదురు చూడాలి. ఖాదర్ వాడిపోయిన ముఖంతో వచ్చాడు. విశ్వనాథం వంక చూసి, అంకుల్, ఈరోజు పెద్ద గొడవ జరిగింది. నెమ్మదిగా మాట్లాడు, మాధవ్ వింటాడు. పళ్లతో ట్రాలీ ఈ వీధి దాటి మెయిన్ రోడ్డుకు చేరిందో లేదో ఓ 4 వ్యక్తులు ట్రాలీకి అడ్డంగా నిల్చున్నారు. నేను బైకు మీద నుంచి దిగి, ఏం కావాలి, ఎందుకు ట్రాలీని వెళ్ళనివ్వడం లేదు అన్నాను. ఎవరివి నువ్వు, కొత్తగా పనులకొచ్చావా? ఈ పళ్ళను తీసుకుని వెళ్ళి ఏ మార్కెట్లో అమ్ముతున్నారు? డబ్బెంతొస్తోంది? ఈ పళ్లను ఎవరికి అమ్మం. సరాసరి ట్రక్కు ప్రభుత్వాసుపత్రికి వెళ్తుంది. ఆ పళ్ళు రోగులకు పంచబడతాయి. అదే సంగతి. హాస్పిటల్ వారితో లాలూచిపడి రహస్య వ్యాపారం చేస్తున్నారు. నేను చెప్పానా లేదా? తోటివాడితో అన్నాడు. ఆ మాధవ్ స్వామి అవతారం ఎత్తి తీయని మాటలు చెప్పి జనాల్ని బుట్టలో వేసుకుంటున్నాడు. వెకిలి నవ్వు నవ్వాడు. ఆ 4 ఎగతాళి చేస్తూ, ఆ పళ్ళని ఇక్కడే ఉంచి వెళ్ళండి అంటూ అడ్డుపడ్డారు. నాకు బాగా కోపం వచ్చింది. నడుముకున్న బెల్ట్ తీయబోతుండగా పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఎస్ఐ దిగి గొడవేమిటని అడిగాడు. ఆయన్ని చూసి ఆ 4 తప్పుకొని వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్లను గద్దించి ఆగండి అని అరిచాడు. నా నుండి జరిగింది విని, ఎరా రౌడీల్లా వీధుల్లో పడి తిరుగుతున్నారు, మీరు స్టేషన్కి పదండి. 4 తన్ని తిండి పెట్టకుండా సెల్లో వేస్తే రోగం కుదురుతుంది. సార్, తప్పైంది, మమ్మల్ని క్షమించి వదిలిపెట్టండి. ఏదో తమాషా కన్నామే గాని మరే దురుద్దేశంతో కాదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీలాంటి వెధవలను నా సర్వీస్లో ఎందరినో చూశాను. ఈ ట్రక్కు ఏ హాస్పిటల్కి వెళ్తుంది అని ఖాదర్ని అడిగాడు. కోటిలోని ప్రసూతి వైద్యశాల అని చెప్పగా
ఆ నలుగురి వైపు తిరిగి, ఒరేయ్, తలా ఒక బుట్ట భుజాన పెట్టుకొని నడిచి వెళ్ళండి, మిగిలిన పళ్లతో ట్రక్ వస్తుంది. వారు చేసేదేమీ లేక బుట్టలు భుజాన పెట్టుకొని బయలుదేరారు. ఆ పళ్లను అక్కడి అధికారులకు అప్పజెప్పొస్తున్నాను. మరింకేం, చేరవలసిన చోటుకే చేరాయి, చింతించడం ఎందుకు? అది కాదు అంకుల్, ఈరోజు ఇలా జరిగింది, మళ్ళీ మరో సంఘటన పునరావృతం కాకుండా ఉంటుందా? మాధవ్పై అన్యాయంగా అభాండం వేశారు. ఈ జనాలను బాగు చెయ్యాలనుకోవడం వృధా ప్రయాస. మాధవ్ అక్కడికొచ్చి అంతా విన్నాడని ఊహించలేదు. ఖాదర్ బాయ్ నోటి దురుసుతో ఏదో అన్నారని మనం తలపెట్టిన కార్యాన్ని మానేస్తామా? అలా వేలెత్తి చూపిన వారు ముందు ముందు మారిపోకుండా ఉండరు. నీ బాధ నాకు అర్థమైంది మామయ్య. రేపటి నుంచి ఎవ్వరూ కూడా ఏమీ తీసుకొని రాకూడదని ఖచ్చితంగా చెప్పండి. అలా తెచ్చిన వారు వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పండి. నీపై గిట్టని వాళ్ళు విషప్రచారం చేస్తున్నారు, వారెవరో కనిపెట్టాలి. మామయ్య, లోకులు పలుగాకులు సామెత ఎరగవా? కొందరికి ఎదుటి వారిపై రాయి వేయడం సరదా. ఏ నాటికైనా పెడదారిన నడిచిన వాళ్ళు సరైన బాటలోకి రాకమానరు. ఖాదర్ బాయ్, నీకు బాధ కలిగినందుకు క్షమించు. నువ్వు క్షమాపణ కోరడమేమిటి? నా స్నేహితుడిపై అన్యాయంగా అపవాదు వేసినందుకు విచారించాను. గొడవ పెద్దది కావద్దని తమాయించుకున్నాను. తలుచుకుంటే ఆ నలుగురి ఒళ్ళు హూనమయ్యేలా కొట్టేవాడిని. జరిగిన విషయం ఇక్కడితో ఆపై, భోజనాల సమయం అవుతోంది, భోంచేసి వెళ్ళరాదు? ఖాదర్తో అన్నాడు. బాబా షాప్లో ఒక్కరే ఉన్నారు. గుండీలు కాజాలు కుట్టే కుర్రవాడు పనిలోకి రాలేదు. వెళ్తాను అంటూ ఖాదర్ షాపు వైపు బయలుదేరాడు. మామయ్య, ఇందాక నాతో మాట్లాడిన అమ్మాయి పేరు విద్యాధరి. ఎంబీఏలో నా క్లాస్మేట్. వాళ్ళ పెళ్లికి హాజరయ్యాను. ఆ అమ్మాయి సంసార పరిస్థితి బాగోలేదు. ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలను ఏకరు పెట్టాడు. నువ్వు ఆమెకు సహాయం చేయకూడదా? విధి లిఖితాన్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదు. అదేమిటి, ఆ రోజు ఆ అవిటివాడి అంగవైకల్యాన్ని తొలగించావు. అలాగే యాదవ్ కొడుకు చచ్చుబడిన కాళ్లను సరిచేసి నడిచేలా చేశావు. అందులో నా గొప్పదనమేమీ లేదు. వైద్యం చేయిస్తే అవిటితనం తొలగిపోయేది. యాదవ్ ఎంత దుర్మార్గుడైనా కొంత పాపభీతి కలదు. నిత్యం శివార్చన చేస్తాడు. ఆత్మబలంతో ఆ కుర్రాడి కాళ్లను సరిచేశాను. అది చూసిన యాదవ్లో పశ్చాత్తాపం కలిగి మంచి మనిషిగా మారిపోవాలనుకున్నాడు. విద్యాధరి పరిస్థితి వేరు. 3 ముళ్ల బంధం ఆజన్మాంతర బంధం. విధి వక్రించింది, కాలమే పరిష్కరిస్తుంది. అంతవరకు నిరీక్షణ తప్పదు. విశ్వనాథం మౌనం దాల్చాడు. భోజనాలకి పిలుపొచ్చింది. నీతు పళ్ళేలు కడిగి మంచినీళ్లతో గ్లాసులు నింపింది. ఇందాక వచ్చినతను ఎవరు తాతయ్య? అతను మాధవ్ చిన్ననాటి స్నేహితుడు. పళ్ళెంలో కూరలు అన్నం వడ్డించింది. విశేషమేమిటమ్మా? కూరలు గుమగుమలాడుతున్నాయి, మాధవ్ అన్నాడు. ఈరోజు వంటంతా నీతిక చేసింది. నన్నొక్క పని ముట్టుకోనివ్వలేదు, మెచ్చుకోలుగా అంది. అతనేమంటాడో వినాలని ఆతృతగా ఎదురుచూసింది నీతిక. కానీ మాధవ్ తలుంచుకుని తినడంలో మునిగిపోయాడు. పెదాలు విరిచింది నీతిక. విశ్వనాథం మాధవ్ భోజనం ముగించి లేచారు. మాధవ్ గారు అంటూ పిలుపు వినిపించింది. విశ్వనాథం బయటికి వెళ్ళాడు. ఎదురుగా 30 ఏళ్లు పైబడిన వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ప్రశ్నార్థకంగా అతన్ని చూడగా, హోమ్ మినిస్టర్ గారి పిఏని మాధవ్ గారిని కలుసుకోవాలి అన్నాడు. విశ్వనాథం తొంగి లోపలికి ఆహ్వానించాడు. మాధవ్ చాపపైన కూర్చుని ఉన్నాడు. ఇలా కుర్చీలో కూర్చోండి, వచ్చిన పని సెలవీయండి అన్నాడు వినయంగా. అబ్బే పర్వాలేదు అని అతనికి ఎదురుగా కూర్చున్నారు. మామయ్య, మీరు కూర్చోండి అనగా విశ్వనాథం కుర్చీలో ఆసీనుడయ్యాడు. రేపు ఉదయం హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నారు. దర్శనం అన్నమాట ఉపయోగించకండి, అంత గొప్పవాణ్ణి కాదు. మీ ఔన్నత్యాన్ని చెప్పకనే చెబుతోంది. మీతో తన స్వవిషయాలు చెప్పాలనుకుంటున్నారు. మంచిదే, వారు నిర్భయంగా మనసులోని మాట చెప్పవచ్చును. అంతరంగిక విషయాలను 10 మంది ముందు ఎలా చెప్పగలరు? ప్రత్యేక సమావేశం వీలవదంటారా? అర్థమైంది. మినిస్టర్ గారు చెప్పాలనుకున్నది మనసులో అనుకోమనండి. నాకు తెలిసిపోతుంది. వారి సందేహాలను తీర్చగలను. అదెలా? అసంభవం. వారేమనుకుంటున్నారో ఎలా తెలుసుకోగలరు? టెలిపతి ద్వారా నేను వారితో సంభాషించగలను. మంది మార్బలంతో కాక ఒంటరిగా రావడం మంచిది. పిఏ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంభాషణంతా చాటున పొంచి ఉండి నీతిక విన్నది కుతూహలంతో. తాతయ్య, టెలిపతి అంటే ఏమిటి? మాధవ్ కేసు చూశాడు. అమెరికా అమ్మాయికి తెలియకుండా ఉండదు. తెలియదు అంటే నేను చెప్పిన అర్థం కాదు. చిన్న ముఖం చేసుకుని వెళ్ళిపోయింది. విద్యాధరి ఇంట్లోకి అడుగు పెట్టగానే తలో పక్కన లేచి నిలదీశారు.
చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని లోగడ చెప్పాను. వినలేదు నువ్వు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావో చెప్పాలి హరీష్ అడిగాడు. ఎక్కడికి వెళ్తుంది? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తానన్నదిగా. అంత ధైర్యం ఎక్కడిదిలే. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కష్టనష్టాలు చెప్పి ఉంటుంది. అవునా? భార్యను నిగ్గదీశాడు. ఆ తల్లి కొడుకుల వంక తీక్షణ దృక్కులతో చూసి, మీరనుకున్నట్లు ఎక్కడికి వెళ్ళలేదు. పోలీసులకు దొంగతనం సంగతి తెలిపి ఉంటే ఈ పాటికి ఇంటి మీద రైడింగ్ చేసేవారు. ఈ ఏరియా స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ నాన్నగారికి శిష్యుడు. మీ నుండి అసలు నిజం రాబట్టుకోవడానికి స్టేషన్కి తీసుకుని వెళ్ళేవారు. మీరు రిపోర్ట్ ఇవ్వమంటే వెంటనే వెళ్ళగలను. తల్లి కొడుకులు ముఖాముఖాలు చూసుకున్నారు. మామగారు ఏ ఊళ్ళో ఉన్నా అరెస్ట్ చేయగలరు. విస్తుపోయి ఆమె వంక చూశారు. మరీ అంత ఆశ్చర్యం నటించకండి. మీ ఏకాంత చర్చలు, గుసగుసలు అర్థం చేసుకోలేనంత మూర్ఖురాల్ని కాదు. దొంగతనం చేసింది మామగారని తెలిసే నా దగ్గర దాచారు. ఛే, ఇది ఒక ఇల్లేనా? మీరు మనుషులేనా? 10 లక్షల నగలు పోయిన సంగతి తెలిసినా ఏమీ ఎరగనట్టు నటించారు. ఆయన్ను అరెస్ట్ చేస్తే ఇంటి పరువు పోతుందనో, మీ ఇంటి బండారం బయటపడుతుందని అనుకున్నారే గాని నన్ను ఓదార్చాలని అనుకోలేదు. చీత్కరించుతూ గదిలోకి వెళ్ళింది. అలా ముఖం మీదే అంతలేసి మాటలంటూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా నిల్చుంటావే చవట వెదవ. మొగ్గలోనే వంచకపోతే నీకు ఏకు మేకవుతుందని చెప్పాను. విన్నావా? తప్పు మనది. ఆమెనని ఉపయోగమేమిటి? నా ప్లాన్ నాన్న చెడగొట్టాడు. ఆ నగలు బ్యాంకులో కుదువపెట్టి లోన్ తీసుకోవాలని ఆశపడ్డాను. మీ మామగారిని ఓ 10 లక్షలు అడిగితే ఇవ్వరా? అడగడం లేదనిపించుకోవడం జరిగింది. మళ్ళీ అడిగితే నా ఉద్యోగం పోయినందుకు తన పరువు తీశానని కడిగి పారేస్తాడు. మరి ఆ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? డబ్బు అడిగిన నాడు ఏదో ఉపాయం చెప్పుండేదాన్ని. ఉపాయం నువ్వు నాకు చెప్తావా? నీకు చేతనైందల్లా దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకేమీ చేత కాదు. ఎవరినిరా నేను దోచుకున్నది? పళ్ళు రాలగొడతాను. నీ సంగతి నాకు కొత్త కాదు. నాన్న భూములమ్మి రేసులాడటానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ డబ్బులోంచి ఎంత లాగేశావో నాకు తెలియదనుకోకు. అదే నేను చేసిన తప్పు. నీ జల్సాలకు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాను. మహా ఇచ్చావులే. 100 అడిగితే 50 ఇచ్చి నీ ఉదారత్వం చూపించుకున్నావు. అనరా అను. ముందు మీ నాన్న ఏ ఊరు వెళ్ళారో తెలుసుకొని ఏం చేస్తావు? బెంగళూరులో రేసులు జరుగుతున్నాయి. అక్కడికే వెళ్ళుంటాడు. నగలమ్మిన డబ్బు చేతిలో ఆడుతున్నంతసేపు ఏదో ఒక గుర్రం మీద పెట్టి ఆడుతుంటాడు. పోయినా వచ్చినా నష్టం లేదు. ఆయన గురించి విచారించకు. డబ్బులైపోగానే ఇంటికి తిరిగొస్తాడు. ఏమోరా, ఈసారి ఆయన తిన్నగా ఇంటికి వస్తాడనిపించడం లేదు. హరీష్ మాట్లాడకుండా వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చాడు. విద్యాధరి వైపు చూసి ఆమె పక్కన కూర్చున్నాడు. సారీ విద్య, నాన్న నగలు దొంగతనం చేసుంటాడని ఊహించలేదు. పోయిన నగల గురించి చింతించకు. ఆమె బదులు పలకలేదు. ఇందాక ఎక్కడికి వెళ్ళొచ్చావు? మాధవ్ దగ్గరికి వెళ్ళాను. ముక్తసరిగా జవాబిచ్చింది. హరీష్కి కోపం వచ్చి చివాలన లేచి నిల్చున్నాడు. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, తరచూ అక్కడికి వెళ్లాల్సిన పనేముంది అన్నాడు. ఈ ఇంటిలో ప్రశాంతత కరువైంది. ఒంటరిగా ఉంటే ఎలా తోస్తుంది? రోజు మీరు ఎక్కడికో అక్కడికి వెళ్తుంటారు. నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చుగా. కంగారు పడిపోయాడు భార్య కోరిక విని. మీ నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండి రావచ్చుగా. మాధవ్ దగ్గరికి వెళ్తే మీకు కలిగే నష్టమేమిటి? వాడొట్టి మాయల ఫకీరు. దేవుడు దయ్యం అంటూ వచ్చిన జనాలను మభ్యపెడుతుంటాడు. మీకలా అనిపించుండొచ్చును. నాకు మాత్రం అతని ప్రసంగం వింటున్నంతసేపు మనసు తేలికపడి ఉల్లాసంగా ఉంటుంది. నిజంగా అతను మహానుభావుడు. హరీష్ ఎగతాళిగా నవ్వాడు. నీకు మహానుభావుడు ఎప్పుడయ్యాడు? నిజం చెప్తున్నాను. అతనిలోని శక్తిని గుర్తించక హేళన చేస్తున్నావు. నేను అడగకముందే ఆ నగలు మీ నాన్న ఎత్తుకెళ్ళాడని చెప్పాడు. ఓహో, అలాగా. అంజనం వేసి చెప్పాడా? ఇంకేం చెప్పాడు? మీ అందరి సంగతులు కళ్లకు కట్టినట్లు తెలిపాడు. వింటుంటే నా శరీరం కంపరమెత్తింది. లోపల కోపం వస్తున్న హరీష్ తమాయించుకుని, విద్యాధరి, అతని ప్రసక్తి నా దగ్గర తీసుకొని రావద్దు. అక్కడికి నువ్వు పోవద్దు అంతే. విసురుగా గదిలోంచి వెళ్ళిపోయాడు. రాక్షసాంశ ఉన్నవాళ్ళు మంచివాళ్ళని చూస్తే భయం. విద్యాధరి తండ్రికి ఫోన్ చేసింది. ఉదయం పూట యథావిధిగా జనం వచ్చి పందిట్లో కూర్చున్నారు. తన ధ్యానం ముగించి కళ్ళు తెరిచి వారి వంక ప్రసన్న దృష్టితో చూశాడు. ముందు వరుసలో హోమ్ మినిస్టర్ను చూసి అభివాదపూర్వకంగా తలవంచాడు. విశ్వనాథం అక్కడున్న వారితో ఇలా అన్నాడు. మీ అందరితో విన్నవించుకోవడం ఏమిటంటే, ఎవరూ కూడా తమ వెంట పళ్ళు ఫలాలు తీసుకొని రాకూడదు. క్రితం రోజు వరకు మీరు తెచ్చిన పళ్ళు దుర్వినియోగం కాకూడదని బుట్టల్లో పండ్లనమర్చి ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసేవారం. అవి అక్కడ రోగులకి అందజేయబడినాయి. వారంతా సంతోషించేవారు.
కొందరు ఆ పళ్లను మార్కెట్లో విక్రయించి డబ్బు సంపాదిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. మాధవ్ చాలా బాధపడిపోయాడు గనుక ఇక ముందు ఎవ్వరూ ఎలాంటి కానుకలు కానీ పళ్ళు కానీ తీసుకుని రాకూడదు. అవి లేనిదే మాధవ్ మిమ్మల్ని చూడడని అపోహపడకండి. ఆయన దృష్టిలో మీరంతా సమానమే. మీకు సేవ చెయ్యాలని, తోచిన సహాయం చెయ్యాలన్న దృక్పథంతో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఎవరా మనుషులు? మాధవ్ స్వామిని వేలెత్తి చూపినవారు వెంటనే వెళ్ళి వాళ్లకు దేహశుద్ధి జరుపుతాం. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు. అందరూ శాంతచిత్తులై కూర్చోండి. మాధవ్ అన్నాడు, మహాశైలారా, కోపం అనేది మనకు శత్రువు లాంటిది. తరచూ కోపగించుకుంటూ ఉంటే మానసికంగానూ శారీరకంగానూ హాని జరుగుతుంది. ఆనందపడే క్షణాలు హరించిపోతాయి. రాగద్వేషాలతో పనులు జరగవు. సమాజంలో మన మనుగడ కొనసాగాలి అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. పరోపకారం పరమోత్కృష్టమైనది. మీ అందరికీ మరొకసారి విన్నవిస్తున్నాను, ఒక మంచి పని చెయ్యండి. తద్వారా ఆత్మసంతృప్తిని పొందండి. తన సంభాషణ మాధవ్ ముగించి విశ్వనాథం వంక తిరిగి సైగ చేశాడు. విశ్వనాథం జనంతో ఇలా అన్నాడు, రేపటి రోజు మీ అందరికీ పరీక్షా దినం. ఈ ఆవరణలో ఓ గంట కట్టబడుతుంది. ఒక్కొక్కరే లేచి తాము చేసిన మంచి పనేమిటో వివరించాలి. అసత్యం పలికితే ఈ గంట దానంతటదే మ్రోగుతుంది. మంచి పని చెయ్యని వారు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎవరూ తప్పుగా భావించరు. మంచి పని మీరు చేయడానికి ప్రయత్నించండి. అతను జనంతో మాట్లాడుతూ ఉండగా ఇటు మాధవ్ హోమ్ మినిస్టర్ టెలిపతి ద్వారా చెప్పాడు, మీరు కళ్ళు మూసుకుని నాకు చెప్పవలసిన మాటలు మనసులో అనుకోగలరు. నాకు తెలుస్తాయి. తగిన సలహా ఇవ్వగలను. మాధవ్ గారు, రాజకీయాలలోకి వచ్చి 30 సంవత్సరాలు. 5 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. వివిధ శాఖలకు మినిస్టర్గా పనిచేశాను. అందరిలోకి నేను సీనియర్ మంత్రిని. నా అనుభవం గుర్తించి ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించాను. ఆశాభంగమైంది. కారణాలు ఏమైనా నాకంటే జూనియర్ ఎమ్మెల్యే ఆ పదవిని పొందాడు. వయసు పెరుగుతోంది. నా కోరిక అలాగే ఉండిపోయింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలనా? సుదర్శన్ రావు గారు, మీ బాధ నాకు అర్థమైంది. రాజకీయాల గురించి నాకంతగా అవగాహన లేకున్నా ఆ పదవి మీకు రాకపోవడంలో మీ తప్పు కొంత ఉందనిపిస్తోంది. మీ రాజకీయ జీవితంలో తొలి రోజులను ఓ మారు గుర్తు చేసుకోగలరు. రాజకీయ భిక్ష పెట్టిన వృద్ధ రాజకీయ నాయకుడు, రాజకీయాల నుండి తొలగి వానప్రస్థాశ్రమం లాంటి జీవితాన్ని గడుపుతున్న మీ గురువు లాంటి అతను మిమ్మల్ని ఆదరించి రాజకీయపు టెత్తుగడలను నూరిపోశాడు. సుదర్శన అని ప్రేమతో మిమ్మల్ని పిలిచాడు. మీ సన్నిహితులు మీ విజయానికి కృషి చేశారు. ఒక దొమ్మిలో 4 అనుయాయులు చనిపోయారు. అంచెలంచెలుగా మీరు ఎదిగారు. మీకు సహాయపడిన వారు మీ నుండి ఎంతో కొంత ఆశించడం సహజం. మీరేం చేశారు? పదవులు దక్కేసరికి మీ ప్రవర్తన, మీ ధోరణి మారిపోయింది. వారికి మీ ముఖం చాటేశారు. వాళ్ళెంత బాధపడి ఉంటారు. మీ రాజకీయ గురువు మిమ్మల్ని తన కొడుకుగా భావించారు. చనిపోతే సుదర్శన, నువ్వే నా తలకొరివి పెట్టాలి అని కోరాడు. మీరు మర్చిపోయారు. ఆయన కాలం చేసినప్పుడు ఆ వార్త విని ఉన్న ఆ ఇంటి ఛాయలకు పోలేదు. ఆ సమయంలో మీరు మరొక కార్యక్రమంలో మునిగి ఉండటం చేత హాజరు కాలేకపోయారు. ఆ తర్వాతైనా మీరు వెళ్ళి ఉండాల్సింది. ప్రజలకు ద్రోహం చేసిన రాజకీయ నాయకులు శిలా విగ్రహాలు ఆయన చెంచాలు ఏర్పాటు చేస్తున్నారు. సచ్చీలుడు, అజాతశత్రువు అయిన మీ గురువు పేరు తలచిన వారు లేరు. వాస్తవంగా మీరు నిజాయితీ పరులు. నిష్కళంగా మీ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తుంటారు. కానీ గత జీవితాన్ని మర్చిపోవడం మీ తప్పు కాదంటారా? దయచేసి మీ నియోజకవర్గానికి వెళ్ళండి. మీరు దూరం చేసిన వారిని ఆదరించండి. మీ వలన నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోండి. మీ గురువుగారి జ్ఞాపకార్థం ఆయన పేరుతో ఓ అనాథాశ్రమాన్ని నెలకొల్పండి. 10 రోజులలో వేగంగా పనులు పూర్తి చేయండి. 11వ రోజు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదెలా జరుగుతుంది? ప్రస్తుత ముఖ్యమంత్రి 30 ఏళ్లవాడు, మంచి క్యాడర్ కలిగిన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను పదవిలో ఉండగా నేనెలా ముఖ్యమంత్రిని కాగలను? రేపు ఏం జరిగేది ఎవరికీ తెలియదు. వేచి చూడండి. ఈలోగా అన్యదా భావించకుండా నా సలహాను అమలు చేయండి. మాధవ్ గారు, పదవీ లాలసతో నా ధర్మాన్ని విస్మరించాను. ఈనాడు నా తప్పులను ఎత్తిచూపి కళ్ళు తెరిపించారు. సంతోషం, శుభం కలుగుతుంది. వెళ్ళిరండి. ఆ టెలిపతి రహస్యం ఏమిటో కనుగొనాలని పందిట్లో అతి చేరువలో నిలబడి మినిస్టర్ గారిని, మాధవ్ని తదేక దృష్టితో వీక్షించసాగింది నీతిక. ఇద్దరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. పెదాలు కదలికలేదు.
శిలా విగ్రహాల మాదిరిగా కూర్చున్నారు. తన చేతిలోని కెమెరా పనిచేస్తూనే ఉంది. కొంతసేపు తర్వాత హోమ్ మినిస్టర్ లేచి వెళ్ళిపోయాడు. అంతా విచిత్రంగా ఉంది. మాధవ్ మోసం చేస్తున్నాడని అనిపించింది. గబగబా తన వాటాలోకి వెళ్ళి రివైండ్ చేసి ఆ ఇద్దరి సమావేశాన్ని తీక్షణంగా పరిశీలించింది. కళ్ళారా చూసింది. దృశ్యాన్ని కెమెరా యథాతథంగా చూపిస్తోంది. విసుగ్గా కెమెరాని మంచం మీదకి విసిరేసింది. విశ్వనాథం నీతూ కలిసి మాధవ్ ఇంట్లోకి ప్రవేశించారు. మాణిక్యం భోజన ఏర్పాట్లు చూడసాగింది. చాలా సీరియస్గా ఉంది నీ ముఖం. ఏం జరిగింది? మాధవ్ అడిగాడు. జనాలను మోసం చేస్తున్నావు, ఉక్రోషంగా అంది. మమ్మల్ని నీ హ్యాండీక్యామ్లో చూసావుగా, చిరునవ్వుతో అన్నాడు. నిజం కావాలి. మీ మధ్య మాటలు నడిచాయా? అబద్ధం ఎలా అవుతుంది? కాదు, మీరందరినీ వంచిస్తున్నారు. పోనీ మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. నీతూ, నీచమైన వాక్కులు ఆపు. ఏ అధికారంతో మాధవ్ పైన నింద వేస్తున్నావు? వచ్చి 24 గంటలు కాలేదు. నువ్వా మాధవ్ని ప్రశ్నించేది? విశ్వనాథం మనవరాలిపై కోపగించుకున్నాడు. పర్వాలేదు మామయ్య, నీతులో చిన్నతనం పోలేదు. నేను అడుగుతున్నాను మళ్ళీ, మీరెలా మాట్లాడుకున్నారు? చెప్పానుగా, టెలిపతి ద్వారా. ఏదో పతి. మీ మధ్య నడిచిన మాటలేమిటి? చెప్పకూడదు. నాపై నమ్మకం ఉంచి ఆ పెద్ద మనిషి తన స్వంత విషయాలు చెప్పుకున్నాడు. ఇందులో మూడో వ్యక్తికి ప్రమేయం ఉండకూడదు. నీతిగా ఏదో అనబోతుండగా, నీ అధిక ప్రసంగం ఇంతటితో ఆపి అత్తయ్యకు వడ్డించడంలో సహాయం చేయి అన్నాడు విశ్వనాథం. భోజనాలు పూర్తయ్యాక తాత మనవరాలు తాముంటున్న గదికొచ్చారు. తాతయ్య, నువ్వు పొగిడినంత గొప్పదనం ఆ మాధవ్లో కనిపించలేదు. అతను కారణ జన్ముడు. ఏం జన్ముడో నువ్వంటున్నది నాకు బోధపడటం లేదు. టెలిపతి అంటే నీకైనా తెలుసా? అనితర సాధన వల్ల పొందే విద్య అది. మనసులో అనుకున్న మాటలను తరంగాలు ద్వారా ఎదుటివారికి పంపడమే టెలిపతి అంటారు. ఆ విద్య ఇద్దరికీ తెలిసి ఉంటే ఒకరికొకరు సంకేతాల ద్వారా సంభాషించుకుంటారు కదూ తాతయ్య. మరి ఆ మంత్రికి ఆ విద్య వచ్చి ఉండదు కదా. మాధవ్తో ఎలా మాట్లాడాడు? అందుకే అన్నాను మాధవ్ కారణజన్ముడు అని. నువ్వు సందేహపడటంలో తప్పులేదు. మంత్రిగారి ఆలోచనలు తెలుసుకున్నటకు అతని మనసును తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ కారణంతోనే నిరాటంకంగా వారి మధ్య సంభాషణ చోటు చేసుకున్నది. ఆ విద్య నేర్చుకోవాలనుంది. ఆమె కోరిక విని అచ్చెరు పొందాడు. నీతూ, వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. మాధవ్ని ఇష్టపడుతున్నావు. అతనిపై ప్రేమ కలిగింది. నీతిక తత్తరబాటుతో అలాంటిదేం లేదు. అమెరికాలో నమ్మకాలు తక్కువ. కుతూహలం కలిగి వివరాలు అడుగుతున్నాను. దాచి ప్రయోజనం లేదు. విద్యాధరిని చనువుతో పరామర్శిస్తున్నప్పుడు నీ ముఖంలోని భావాలు గ్రహించాను. ఆమె వంక ఈర్ష్యగా చూశావు. నీ కళ్ళల్లో ఆమె పట్ల విముఖత్వం కనబడింది. నీతిక కొన్ని నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించింది. ప్రేమించడం తప్పంటావా తాతయ్య? మెల్లని స్వరంతో అడిగింది. అందుకే చెప్తున్నాను, అలాంటి ఆశలు పెట్టుకోకు. మాధవ్ నిప్పు, శృంగభంగం అవుతుంది. జాగ్రత్త. ఎవరికీ అందని పండతను. ఎందుకిలా నన్ను భయపెట్టాలని చూస్తున్నావు? నా పట్టుదల ఎలాంటిదో నువ్వు ఎరగవా? అతను నిప్పైతే నేను హిమపాతాన్ని. ప్రేమ గొప్పది. ఎలాంటి వారైనా దాసులవుతారు. విశ్వనాథం తీక్షణంగా చూస్తూ, అలాంటి ఉద్దేశాలు నీకున్నాయంటే ఎంత వక్రంగా ఆలోచిస్తున్నావో అర్థమవుతోంది. ఎదుటివారి ఇష్టాయిష్టాలను గ్రహించాలి. తక్షణం మీ అమ్మా నాన్నలను ఇక్కడికి పిలిపించుతాను. ఇక్కడ నిన్ను ఉండనివ్వను అన్నాడు. తాతయ్యను అనవసరంగా నిజం చెప్పేశాను. అయినా మించిపోయిందేమీ లేదు. మాణిక్యం అత్తయ్య అమాయకురాలు. ఆమెను మంచి చేసుకోవాలి. మాధవ్ తల్లి మాట జవదాటడు. తన కోరిక సఫలం కావాలంటే వెంటనే కార్యరంగంలోకి దిగాలి. నీతికలో ఇంకా అనుమానం తీరలేదు. జాగ్రత్తగా ఫోటోలు పరిశీలిస్తే ఏదైనా ఆధారం దొరకకుండా ఉండదు. వారిరువురి ఫోటోలను మరొకసారి గమనించాలి. హ్యాండీకామ్ తీసుకుని ప్లే బటన్ నొక్కింది. ఖాళీగా ఉంది. కంగారు పడుతూ అటు ఇటు రివైండ్ చేసి చూసింది. ఫోటోలన్నీ మాయమైనాయి. అదెలా సంభవం? హ్యాండీకామ్ పనిచేయడం లేదనుకుంది. అనుమానం కలిగి వాలు కుర్చీలో నిద్రపోతున్న తాతయ్య ఫోటో తీసింది. అన్ని కోణాల్లో ఫోటోలు తీసి ప్లే బటన్ నొక్కింది. ఫోటోలు బాగా వచ్చాయి. విశ్వనాథం కళ్ళు మూసుకునే ఉన్నాడు. నువ్వు తీసిన వారి ఫోటోలు నీ కెమెరాలో ఉండవు. అవి మాయమైపోయాయి. లోగడ టీవీ ఛానల్స్ వారు ఇలాగే ఫోటోలు తీయబోయి భంగపడినారు. వెర్రిదానివి నువ్వు. మాధవ్కు ఇష్టం లేనిదేదీ జరగదు. నీ ఆలోచనలు మానుకుని నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పైన దృష్టి పెట్టు అన్నారు. ముత్యాలు గుమ్మం ముందు నిలబడి వెంకటన్న అని కేకేశాడు. లోపలికి రమ్మని సదరు వెంకటయ్య అంటే లోపలికి అడుగుపెట్టాడు. బాగున్నావా? శాన దినాలకు కనిపించినావు. ముత్యాలు క్షేమ సమాచారాలను అడిగాడు. ఏం బాగు అన్నా,
దినాలు పూరాగా పాడైనాయి. పైసలకు శానా కష్టమవుతున్నది. చంటిదానికి జ్వరం. దవాఖానల పరీక్షలు చేయాలన్నాడు డాక్టర్. చేతిలో చిల్లి గవ్వలేదు. ఒక 1000 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకో. ఏడ్చినంత పనిచేశాడు. అడక్కడక్క నన్నే అడిగినావు. పిల్లల ఫీజులు కట్టలేదు. రేపటికల్లా ఫీజులు తీసుకుని రాకపోతే పేరులు కొట్టేస్తామని టీచర్ చెప్పిందట. ఏం చేయాలో తోచకుండా ఉన్నది. మా ఇంటిది యాడన్న పైసలు అడుక్కొస్తానని పోయింది. చిచి, ఏం బతుకులైపోయినవే. శంకర్ యాదవన్న తాన ఉన్నప్పుడు చీకు చింతలేని బ్రతుకు. బతికిన జేబు నిండా పైసలుండేవి. అప్పులు వసూలు చేసుకుని వస్తే అన్న పైసలు ఇచ్చేవాడు. కమిషన్ కింద అన్న దందాలు మానుకున్నాడు. చెట్టుకొకరు పుట్టకొకరు అయినాం. అన్న తప్పేం లేదు. పనిలోంచి పొమ్మన్నప్పుడు అందరికీ తలా 5 లక్షలు ఇచ్చిండు కదా. అవి జాగ్రత్తగా దాచుకుని ఖర్చు పెట్టాలన్న ఆలోచన మనకు రాలేదు. ఖర్చు చేయడం అలవాటైనోళ్లకు అలవాటు మానలేం కదా. వెంకటయ్య అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్ట్. గంత ఆలోచన మన కాడ యాడిది. మన దాదాగిరి నడిచినన్నాళ్ళు బతుకులు బాగున్నవి. ఇప్పుడేమో మన ముఖం చూసినోడు లేడు. మన సంగతి తెలిసిన కాడ్నుంచి భయపడతలేరు. ₹1 ఛాయ్ తాగడానికి పాన్ షాపోడిని అప్పడిగితే పోపో అన్నాడు. ఇంట్లో బియ్యం లేవని షావుకార్ తానికి పోతే మునుపటి పైసలే ఇవ్వలేదు. మళ్ళీ అప్పివ్వాలా? కుదరదు అన్నాడు. ముత్యాలు తన గోడు చెప్తుంటే వెంకటయ్య వింటూ కూర్చున్నాడు. మనందరి బతుకులు గంతకాడికొచ్చినాయి. వెంకటయ్య అన్నాడు. గట్ల కాదు, నువ్వే ఏదన్నా ఒకటి చెయ్యాలి. ఏం చేస్తాం చెప్పు. నువ్వే అంటున్నావు మనం దేనికి పనికిరాకుండా పోయినామని. ఇంట్లో ఆడది చేదరించుకుంటున్నది. మందు సుక్కలేక నాలుక మొద్దుబారిపోయింది. ఇంతలో మరికొందరు అక్కడికి చేరారు. శంకర్ యాదవ్ చేతి క్రింద 30 మంది దాకా ఉండేవారు. ఆయన నోటి మాట వెలువడటం ఆలస్యం. పోలోమని పరిగెత్తొచ్చి పని పూర్తి చేసి వచ్చేవారు. ఆ 30 మందిలో 20 మంది యాదవ్ ఇచ్చిన డబ్బు పట్టుకొని కుటుంబాలను వెంటేసుకొని స్వగ్రామాలకు వెళ్ళి వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ నిశ్చింతగా ఉన్నారు. వెంకటన్న, మనమంతా పులుల లెక్క బ్రతికినాం. గీసంటి బతికొస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మా అందరిలోకి తెలివైనోడివి. ఉపాయం చెప్పు. ఎట్లా చేస్తే మన బతుకులు తెల్లారుతాయి? అచ్చిగాడు అన్నాడు. ముత్యాలు అవునన్నాడు. అవును బై, నువ్వు మా లీడర్వి. నువ్వెట్లా చెబితే గట్ల చేస్తాం. సాయిలు ఒత్తాసు పలికాడు. ఆ యాదన్న లేకపోతే మన దందా మానేయాలని యాడుంది? హుస్సేన్ అన్నాడు. దందాలు చేయకండి ఇంకా. అదే గదా అందరికీ పైసలు ఇచ్చిండు. ఇప్పుడు ఆయనకు మన సంగతి తెలిస్తే చెమడలు ఊడదీస్తాడు. వెంకటయ్య అన్నాడు. క్యా బాత్ కర్తే తుమ్. ఆయన మహారాజులాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. మనం కడుపులు మార్చుకుని ఉండాలా? జాంతానై, మనం 10 మంది ఉన్నాం. కలిసి మునుపట్లా పనిచేద్దాం. మనం ఒక్కటిగా ఉండాలి. మనల్ని చూసి భయపడాలి. హుస్సేన్ ఆవేశంగా అన్నాడు. అతనిది కర్నూలు. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. బాంబులు తయారు చేయడంలో నేర్పరి. తెలివిగా శంకర్ యాదవ్ ప్రాపకం సంపాదించాడు. ఈ బాధలన్నీ ఆ పోరగాడు మాధవ్ లేడు, గాయన వల్ల వచ్చినాయి. సింహం లాంటి శంకరన్నను ఎట్లా మార్చిండో చూశాడు కదా. గా పోరగాడి మీద బద్లా తీసుకోవాలి. నేను, అచ్చిగాడు, హుస్సేన్, సెంటిగాడు కలిసి ఆడి ఇంటికాడికి పోయినాం. రోజు వస్తున్న మంది కాడి నుంచి వచ్చిన పళ్లను బుట్టల్లో పెట్టి ట్రక్కుల్లో యాడికో తీసుకెళ్తున్నారు. మార్కెట్లో అమ్మటానికని అనుకున్నాం. గిదే సందని ట్రక్కు నాపినాం. గడబిడ చేసినాం. ఆ గల్లీలో ఉంటున్న వారిని పిలిచి పండ్ల సంగతి చెప్పి మాధవ్ ఇజ్జత్ తీసి పజ్జీత చెయ్యాలనుకున్నాం. కానీ మా ప్లాన్ అనుకున్నట్లు జరగలే. ఆడికి పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీసులతో జీపులో వచ్చిండు. జరిగింది తెలుసుకుని మమ్మల్ని తిట్టి స్టేషన్కి నడవమన్నాడు. మా పానాలు పోయినవనుకో, కాళ్ళ మీద పడి బతిమాలితే ఇంకో పాలి గిసువంటి పనులు చేస్తే టానాల పడేసి బొక్కలు ఇరగదంతానన్నాడు. అంతే, అదే సందర్కొని పారిపోయి వచ్చినాం. సాయిలు తాము చేయబోయిన సాహసకృత్యాన్ని చెప్పాడు. వెంకటయ్య నవ్వి, మనం తొందరపడితే పనులవు కావు. అన్నకు తెలిసిందనుకో కాళ్ళు చేతులు నరుకుతాడు. ఆయన మాధవ్ పైన ఈగవాలన ఊరుకోడు. మనం 10 మంది కలిసి అన్నతానికి పోయి మన బాధలు చెప్పుకుందాం. తప్పకుండా అన్న సాయం చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అలాగే మనం బ్రతకడానికి ఉపాయం చెప్పమని ఆయన్నే అడుగుదాం. ఏమంటారు అన్నాడు. ఆయన ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? ముత్తాలు అంటే, నీ నోటి నుండి మంచి మాట రానే రాదు. వెంటనే వెళ్ళి మిగిలిన వారు ఎక్కడుంటే వెతికి తీసుకొని రండి. యాదవ్ అన్న కాడికి కలిసి వెళ్దాం అన్నారు. వెంకటయ్య భార్య వచ్చింది. వీళ్ళని చూసి, ఏంది మళ్ళీ దందా షురూ చేసిండ్రా? ఈసారి నేను ఉండను. పిల్లల్ని తీసుకుని మా అమ్మతానికి వెళ్ళిపోతా బెదిరించింది భర్తను. మేమంతా అన్నతానికి వెళ్ళాలనుకుంటున్నాం. అందరం కలిసి వెళ్తే మంచిది కదా అనుకున్నాం.
తక్కినోళ్లను తీసుకుని రావడానికి వాళ్ళు పోతున్నారు. భార్య అనుమానం తీర్చాడు. గట్లయితే మంచిది, వాళ్ళొచ్చేలోగా అన్నం తినిపో అంది. వెంకటయ్య అన్నం తిని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. గంట తర్వాత అంతా వచ్చారు. అందరూ కలిసి యాదవ్ ఇంటికి వెళ్లారు. శంకర్ యాదవ్ పూజలో ఉన్నాడని తెలిసి వరండా మెట్లపైన బైఠాయించారు. మొదట్లో అన్న ఇంటికి కార్లలో పెద్ద పెద్దోళ్ళు వచ్చిపోయేటోళ్ళు. ఇప్పుడు చూడు, పురుగు లేదు, అంతా ఖాళీగా ఉన్నది. పూర్వ వైభవాన్ని తలుచుకున్నారు. పైరవీలకు వచ్చిన వారు యాదవ్ మనుషులకు అంతో ఇంతో డబ్బులిచ్చేవారు. పూజ పూర్తయినట్లు గంట గణగణ మోగింది. యాదవ్ కొడుకు బంతితో ఆడుకుంటూ అక్కడికొచ్చాడు. వీళ్ళని చూసి ఆగిపోయాడు. డాడీ డాడీ అంటూ లోపలికి పరిగెత్తాడు. అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా, ఆ పిల్లగాడు పీలగా చచ్చుపడ్డ కాళ్లతో పాక్కుంటూ వచ్చేవాడు. ఇప్పుడు చూడు హుషారుగా ఎట్లా ఉరుకుతున్నాడో. హుస్సేన్ మాటకు నిజమేనని తలూపారు. శంకర్ యాదవ్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అది గమనించిన వెంకటయ్య తోటి వాళ్లకు సైగ చేశాడు. డాడీ దే హ్యావ్ కమ్ ఫర్ యూ కొడుకన్నాడు. తెలుసు బేటా, లోపలికి వెళ్ళి ఆడుకో అని అతన్ని పంపించి, చూసినారా నా బాబు ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నాడో చూశారా అని మీసాలపై చేయి వేసి గర్వంగా అన్నాడు. అవునన్నా, చిన్నబాబు హుషారైండు. పెద్దోడైతే సినిమా హీరో లెక్క కనబడతాడు. గా సినిమాలో ఏమిటికి నా కొడుకు కలెక్టర్ అవుతాడు. ఒళ్ళంతా చేతులు కట్టుకొని వినయంగా నిల్చున్నారు. చెప్పండి, ఎందుకొచ్చారు? అన్న, పైసలకి కష్టంగా ఉంది నానుస్తూ అన్నాడు వెంకటయ్య. అదేంది, మీ అందరికీ తలా 5 లక్షలు ఇస్తుని 2 నెలలు కాలేదు, అంతా ఖర్చు అయిపోయినాయా? మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోమని ఇచ్చాననుకున్నారా? ఆ పైసలతో తోచిన వ్యాపారం చేసుకుని బ్రతుకుతారని ఇచ్చిన. తక్కిన 20 మంది యాడున్నారు? వాళ్ళు కుటుంబాలతో స్వంత ఊళ్లకు వెళ్ళిపోయినారు. తెలివైనోళ్ళు. మీకేం రోగం వచ్చింది? తాగి తందనాలాడి చిల్ల పెంకుల మాదిరిగా ఖర్చు చేసినారు. పైసలు కని నా దగ్గరికి వచ్చినారు. సిగ్గు సరాలు లేవు మీకు. యాదవ్ కంఠం కంగున మోగింది. డాడ్, యు ఆర్ లేట్ ఫర్ టిఫిన్, మామ్ ఈజ్ వెయిటింగ్ కొడుకొచ్చి పిలిచాడు. మీరు తింటూ ఉండండి, వీళ్ళతో మాట్లాడొస్తాను. యాదవ్ కోపంగా ఉన్నాడని గ్రహించిన హుస్సేన్, అన్నా, మీ అబ్బాయి దొరలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. కొడుకును మెచ్చుకునేసరికి అతనిలోని కోపం చల్లారింది. ఇదంతా మా గొప్పతనం కాదు, మాధవస్వామి దయ వలన నా కొడుకు కాళ్ళు బాగైనాయి. దినాం ఆయన పేరు తలుచుకుంటాను. హుస్సేన్ దగ్గర మాటలు కరువైనాయి. అన్నా, మా మంచి కోసం మీరు పైసలు ఇచ్చినారు. మేము మా అలవాటు మర్చిపోలేక ఖర్చు చేసినాం. అన్నా, మా తప్పులు మాఫ్ చేసి మాకింత సహాయం చేయండి. సరే, ఇంతగా అడుగుతున్నారు గనక ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఇంకో పాలు ఈడికొస్తే నా చెడ్డతనం చూస్తారు. ఎరికైందా? నా మాట విని ఆ మాధవస్వామి కాడికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి నోట్ల కట్టలతో వచ్చాడు. 5 లక్షలు తలా 50 చొప్పున పంచుకోండి వెంకటయ్యకిచ్చాడు. ఆ డబ్బు చేతిలో పడగానే సంతోషపడిపోయి వంగి వంగి దండాలు పెడుతూ బయటకొచ్చారు. అన్న పూరాగా మారిపోయిండు. ఏమంటే ఆ మాధవ్ పేరు ఎత్తుతుండాడు. ఆయన కాడికి మనందరం పోవాలట హుస్సేన్ అన్నాడు. అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? మంచి పనులు చేయాలంటాడు, మంచి మార్గంలో నడవాలంటాడు. పైసలున్నోళ్లకు ఆయన మాటలు నచ్చుతాయి. గరీబుగాళ్లకు యాడ నడుస్తుంది? చాలామంది రౌడీలు మారిపోయిండ్రు. వాళ్ళది ఓ బ్రతుకేనా? పులిలా బ్రతకాలి, పులిలాగా చావాలి. ముత్యాలు వంత పలికాడు. అచ్చిగాడు ముందుకొచ్చి, వెంకటన్న, గీ పైసలు ఎన్నాళ్ళొస్తాయి? అయిపోతే ఏం చెయ్యాలి? నాకు ఆ మాధవ్ మీద కసుందన్నా. గప్చిప్పుగా ఆడి కాళ్ళు చేతులు నరికెయ్యాలి. వెంకటయ్య అతని వీపులో ఒక్క చరుపు చరిచి, గా పిచ్చి పనులే వద్దంటున్నా. చూసినావా జనం ఆయన వెంట ఎట్లా పడుతున్నారో? మాధవస్వామి అని కలవరిస్తున్నారు. దేవుడి లెక్క మొక్కుతున్నారు. వెంకటన్న, నువ్వు చెప్పింది సత్యం. తొందరపడితే జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తినాలి. దేనికైనా సమయం రావాలి. అప్పటిదాకా ఎవరో ఒకరం కనిపెట్టుకొని ఉండాలి. సాయిలు మాటలకి వెంకటయ్య బేషైన మాట అన్నావు. విన్నారా మీరంతా? అందరికేసి చూశాడు. వాళ్లకు సాయిలు చెప్పిన మాట నచ్చలేదు. పైకి అంగీకారంగా తలలూపారు. కానీ లోలోన మాధవ్ని ఓ చూపు చూడాలనుంది. ఆ విషయం వెంకటయ్యకు సాయిల్కు తెలియకుండా చెయ్యాలి. ముఖ్యంగా యాదవన్నకు తెలవకూడదు. మరోపక్క వారికి భయం లేకపోలేదు. మాధవ్ని పెద్ద హోదాలా ఉన్నవాళ్లు, మంత్రులు, పోలీస్ ఆఫీసర్లు ఎరుగుదురు. అతనికి హాని తలపెట్టడం అంత సులువు కాదు. పోలీసోళ్లు 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు. 50,000 తీసుకుని తమ ఇళ్లకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం పనివాళ్లతో మర్నాడు జరగబోయే కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయబడినాయి. వేప చెట్టుకు ఎదురుగా పందిరి ముందు భాగంలో గంట బిగించబడింది.
ఆ వింత కనులారా చూడాలని జనం అధిక సంఖ్యలో వచ్చారు. పందిరి కిక్కిరిసిపోయింది. కూర్చునే స్థలం లేక నిలబడ్డారు. మాధవ్ అక్కడున్న వారిని ఉద్దేశించి చెప్పసాగాడు. జీవితం అంటే సుఖదుఖాల కలయిక. ఆనందం కలిగితే సంతోషించడం, బాధ కలిగితే విచారించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటినీ సమదృష్టితో స్వీకరించగలిగిన వారు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ నిశ్చల శక్తిని పొందడానికి ధ్యానం చేయడం ముఖ్యం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని మీకు మీరు సునాయాసంగా పరిష్కరించుకోగలరు. అందరూ పద్మాసనం వేసుకుని కూర్చోనండి. 2 చేతులను జోడించి ఒడిలో ఉంచండి. కళ్ళు మూసుకొని మనసులోకి ఇతర ఆలోచనల జోలికి పోకుండా మీ నియంత్రణలోకి తీసుకొని రావాలి. మీ దృష్టి 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. అదే సమయంలో మీకు తెలియకుండానే ఆలోచనలు వస్తాయి. ఎంత ప్రయత్నించినా ఆ ఆలోచనల్ని అదుపు చేయలేకపోతారు. మీ ధ్యానం భంగమవుతుంది. నిరుత్సాహపడకుండా మీ మనసును మీ అధీనంలోకి తెచ్చుకోవాలి. ధ్యానం కొనసాగించాలి. కొంతసేపటికి మీలో నిశ్చలత్వం వస్తుంది. మొదటి రోజు 10 నిమిషాల పాటు ధ్యానం ప్రారంభించండి. ఆ 10 నిమిషాలలో 5 నిమిషాలు మీ మనసు నియంత్రణలో రావడానికి ఖర్చవుతాయి. క్రమంగా రోజు ఈ ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. కొన్ని నెలల తరువాత ఆ ధ్యానం యొక్క విలువ తెలిసొస్తుంది. దానికి అలవాటు పడితే మీ అంతట మీరే ధ్యానం ప్రారంభిస్తారు. మీ శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. మనసు, శరీరం వింత అనుభూతిని పొందుతాయి. ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు అర్థమైందో పరీక్షిస్తాను. అందరూ పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకునండి. మాధవ్ ఆదేశాలు ఇవ్వసాగాడు. పందిరిలో నిశ్శబ్దం తాండవించసాగింది. జనంలో కొందరు మాత్రమే ఏకాగ్రతను పొందడంలో సఫలీకృతులయ్యారు. మిగిలిన వారు కదలడం కనబడింది. కళ్ళు మూసుకున్న రెప్పలు కదులుతున్నాయి. 10 నిమిషాల తర్వాత అందరినీ కళ్ళు తెరవమన్నాడు. మీలో చాలామంది కృతకృత్యులు కాలేకపోయారు. నిరుత్సాహపడకండి. ఏకాగ్రతను సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి, మానకండి. ముగించాడు తన ఉపన్యాసం. విశ్వనాథం వంక తదుపరి కార్యక్రమం ప్రారంభించమని కళ్లతో సైగ చేశాడు. నిన్న చెప్పిన విధంగా మీరు చేసిన మంచి పనుల గురించి ఒక్కొక్కరే లేచొచ్చి ఇక్కడ నిల్చొని చెప్పండి. మరొకసారి హెచ్చరిస్తున్నాను. నిజంగా తాము చేసిన పని, దాంతోపాటు మీకు కలిగిన అనుభవం వివరించాలి తప్ప పని చేయకుండా చేశామని చెప్తే అబద్ధం ఆడుతున్నారని గంట దానంతటదే మోగుతుంది. ఇందులో మోసం లేదు, మర్మము లేదు. కార్యక్రమం ప్రారంభమైంది. తాము ఓనరించిన మంచి పని, అందువలన పొందిన ఆనందం చెప్పడం మొదలైంది. అక్కడ కూర్చున్న ఓ 100 మంది వరుసగా లేచి ఒకరి తర్వాత ఒకరు చెప్పారు. గంట మ్రోగకుండా అలాగే ఉంది. ఆనందంతో జనం చప్పట్లు కొట్టారు. 101 నెంబర్ గల వ్యక్తి ముందుకొచ్చి జనం కేసు చూసి గొప్పగా చెప్పడం ఆలస్యం. గంట అదే పనిగా మోగసాగింది. అతను తాను కూర్చున్న స్థలం వైపుకి వేగంగా వెళ్ళాడు. గంట ఆగింది. మాధవ్ దృష్టి యథాలాపంగా అక్కడ కూర్చున్న విద్యాధరిపై పడింది. త్వరగా ఇంటికి చేరుకో, ధైర్యం కోల్పోవద్దు, మనసును అదుపులో ఉంచుకొని నిబ్బరంగా మసులుకో. అతని ఆదేశం ఆమె చెవులకు సోకింది. బిత్తరపోయి అతని వంక చూడగా కళ్ళు వెళ్ళమన్నట్లు చెప్పాయి. చివాళ్ళ లేచి జనాన్ని ఒత్తిగించుకుంటూ వెళ్ళింది. నీతు అక్కడ జరుగుతున్న తతంగాన్ని తీక్షణంగా పరిశీలించసాగింది. విద్యాధర్ని చూసి ముఖం చిట్లించింది. ఈవిడకు పని పాట ఏం లేదా? పెళ్ళైంది కదా, అత్తగాని భర్తగాని కోప్పడరా? 102వ నెంబర్ వ్యక్తి తన అనుభవం చెప్పబోతుండగా గంట అదే పనిగా మోగసాగింది. అతన్ని కూర్చోమని జనం కేకలు వేస్తుంటే నిల్చున్న చోటనే కూర్చుండిపోయాడు. అబద్ధం చెప్తున్న వారెవరో గంట మ్రోగి చెప్పడం అందరికీ ఆశ్చర్యంతో పాటు మాధవ్పై భక్తిభావం పెరిగింది. అబద్ధం చెప్పిన వ్యక్తులిరువురు మాధవ్ని సమీపించి, మమ్మల్ని క్షమించండి, గంట మోగుతుందో లేదో పరీక్షించాలని వచ్చాం తప్ప అవమానించాలని కానీ అనుమానించాలని కానీ అనుకోలేదు. పర్వాలేదు, మీ వలన మా నిజాయితీ బయటపడింది, విశ్వనాథం అన్నాడు. మిమ్మల్ని మంచి పని చేయమని మిమ్మల్ని ఒత్తిడి చెయ్యను. మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారైనా మంచి పని చేయగలిగితే అందువలన కలిగే అనుభూతి ఏమిటో మీకు తేటతెల్లమవుతుంది. ఈ రోజుల్లో యాంత్రికమైనవి మన జీవితాలు. కొంత సమయం కేటాయించాలి. ఇతరులకు కానీ ఆపదలో ఉన్నవారికి కానీ సహాయపడాలి. మన జీవన విధానం మార్చుకోవడం వలన మనకెంతో సంతృప్తి కలుగుతుంది. ఆ మార్చుకోవడం మన చేతిలో ఉంది. సంతృప్తిని పొంది సంతోషంగా మనుగడ సాగించాలి. మీలో కొందరికి అనుమానం కలుగుతున్నదని గ్రహించాను. నాకు మంత్రాలు మాయలు రావు, మహత్యాలు అంతకన్నా లేవు. క్షీణిస్తున్న ధర్మాన్ని
మనిషి అస్తిత్వాన్ని నిలబెట్టాలని తాపత్రయపడుతున్నాను. ఏది జరిగినా అంతా దైవ సంకల్పం. నమస్కరించి జనం అక్కడి నుంచి కదిలారు. నీతిక ఓ స్టూలు వేసుకుని ఎక్కి గంటను కట్టిన తాడును విప్పబోయింది. విశ్వనాథం ఓ పక్క వారిస్తున్నా వినకుండా తాడు విప్పి గంటను తాకబోయింది. కరెంటు షాక్ తగిలిన దానిలా చెయ్యి విదిలించుకుంది. స్టూల్ దిగి, ఈ గంట రహస్యం నాకు తెలిసింది. కరెంటు సరఫరాతో ఇది మోగుతోంది. విశ్వనాథంలో కోపం తారాస్థాయికి చేరింది. నీతు, రాను రాను నీ ప్రవర్తన మితిమీరుతున్నది. కళ్ళేర చేసి గర్జించాడు. తాతయ్య, తెలియంది తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఈ గంట దానంతట అదే ఎలా మ్రోగుతుంది? ఏదో ఏర్పాటు చేసి ఉండాలనిపించింది. నోరు మూసుకుని అవతలికి నడు. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. మాధవ్ని అవమానించడం పనిగా పెట్టుకున్నావు. నాకేం అవసరం అంటూనే మాధవ్ కేసు చూసి విద్యాధర్ ఎందుకు వచ్చింది? హఠాత్తుగా వెళ్ళిపోయింది ఎందుకు? ఒకరి అంతరంగిక విషయాలు తెలుసుకోవాలనుకోవడం నేరం. మరి నీకేం అవసరమని ఏ హక్కుతో ఆమెతో మాట్లాడుతున్నావు? విశ్వనాథం తల కొట్టుకొని ఆమె చేపట్టుకుని బలవంతంగా లాక్కుని పోయాడు. టిఫిన్ చేస్తున్న వేళ నీతు అడిగింది. తనకు టెలిపతి నేర్చుకోవాలనుంది, నేర్పుతావా? ఆ విద్య నీలాంటి మనస్తత్వం గలవారికి రాదు. చంచల స్వభావం నీది. పట్టరాని ఉక్రోషం వచ్చి తింటున్న పళ్ళాన్ని దూరంగా తోసింది. టెలిపతి వంకతో మాధవ్కి చేరువ కావాలనుకుంది. వట్టి కొరకరాని కొయ్య చులకన భావంతో చూస్తున్నాడు. కన్నుల నిండా నీరు నింపుకుంది. నీకు అహంకారం ఎక్కువ అని వడివడిగా వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి మంచంపై బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కోరి వస్తే తిరస్కరిస్తున్నాడు. తన మనసులోని కోరికను గ్రహించలేదు, కానీ ఇతరులకు మాత్రం నీతులు బోధిస్తాడు. జీవితంలో ఇంతగా బాధపడింది లేదు. అతను మగాడు కాదు, అందుకే నాలాంటి అందగత్తెను తృణీకరిస్తున్నాడు. మాణిక్యాన్ని బుట్టలో వేసుకుని తన దారికి తెచ్చుకోవాలనుకుంది. చూపులకు బోళా మనిషిలా కనిపిస్తుంది, కానీ తెలివైంది. నీతు, తీయగా పలకరించాడు మాధవ్. దిగ్గున లేచి కూర్చుంది. మాధవ్ వచ్చాడని సంబరపడింది. ఎదురుగా ఎవరూ కనబడలేదు. మాధవ్ మాటలు వినిపించసాగాయి. నీకు టెలిపతి రాదని అన్నాను. కారణం ఆలోచించడానికి నువ్వు ప్రయత్నించలేదు. ఆ విద్య ఆషామాషిగా రాదు. కఠినమైన సాధన అవసరం. వజ్ర సంకల్పంతో మనసును అదుపులో ఉంచుకోవాలి. ఈర్ష్య, ద్వేషాలు విడనాడాలి. నిర్మలమైన మనసు కావాలి. ఇవన్నీ నీ వలన కావడం అసాధ్యమని నేను ప్రోత్సహించలేదు. మనిషి తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. దృఢమైన మనసు అలవర్చుకోవాలి. కోపం తెచ్చుకోకూడదు. టెలిపతి నేర్చుకుంటానని చెప్పడం ఒక మిష మాత్రమే. నీలోని ఆలోచనలను గ్రహించకపోలేదు. లేనిపోని భ్రమలు పెంచుకోకు. అందరూ నా వాళ్ళు. శ్రేయోభిలాషిని. వారి కష్టసుఖాలలో పాలు పంచుకొని చేతనైన సహాయపడటం నా ధ్యేయం. వైవాహిక ఏచ్ఛ, శారీరక సుఖంపై కోరికలు నాలో లేవు. వయసులో చిన్నదానివి. స్వేచ్ఛతో కూడిన జీవితాలు మీవి. ఇక్కడికొచ్చింది నీ చదువులో భాగంగా. అందులో నిమగ్నం కావాలి. మంచి భవిష్యత్తుంది. మూర్ఖత్వంతో నాశనం చేసుకోకు. మన గమ్యం, మన దారులు వేరు. సమాంతర రేఖలు ఒక్కనాటికి కలుసుకోలేవు. నువ్వు అమెరికా తిరిగి వెళ్ళిపోవడం ఉత్తమం. నచ్చిన వరుణ్ణి చేసుకో. మీ అమ్మా నాన్నల్ని సంతృప్తిపరచు. సుఖమయ జీవితం గడపాలి. శ్రేయోభిలాషిగా చెప్పవలసింది చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. మాటలాగిపోయాయి. అవి ఆమె చెవికి సోకలేదు. మనసును మార్చలేదు. కసి కొద్దీ చేతులను దిండు విసిరి కొట్టింది. బృహన్నల వలచి వచ్చిన కన్యను కాదంటాడా? తనలోని మంచితనం చూశాడు. అసలు స్వరూపం ఎంత వికృతమైందో తెలియజేస్తాను. అతనిపై ప్రతీకారాలు ఆమెను ఆవరించాయి. మాధవ్ని శిక్షిస్తాను. పశ్చాత్తాపపడాలి. కాచుకో మాధవ. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆమె ఏమనుకుంటుందో మాధవ్ గ్రహించాడు. శుష్కహాసం అతని పెదాల మీద నిలిచింది. అంతా దైవేచ్ఛ అనుకున్నాడు. అతని భవిష్యత్తు ప్రణాళికలపైన ఆలోచనలు సాగాయి. ఇచ్చిన సంవత్సర గడువు కాలంలో దాదాపు నెల పూర్తవబోతోంది. భగవంతుడు ప్రసాదించిన శక్తితో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. తన సంభాషణ వినడానికి జనం వస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎందరిలో మార్పు కనబడింది. మరింత శ్రద్ధగా తన ప్రయత్నం కొనసాగించాలి. పాపం విశ్వనాథం మామయ్య వయసు మీరిన శ్రమనుకోకుండా అన్ని విధాలా సహాయపడుతున్నాడు. నీతిక ప్రవర్తనకు కించపడుతున్నాడు. ఉదయం వేళ బాంబు లాంటి వార్త కార్చిచ్చులా నగరమంతటా వ్యాపించింది. టీవీలో పదే పదే ఆ వార్తను ప్రసారం చేస్తున్నాయి. పిన్న వయస్కుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి చక్రధరరావు హఠాన్మరణం. తెల్లవారుజామున తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. దారిలోనే అతని ప్రాణాలు పోయాయి.
అయినా వైద్య నిపుణులు తమ ప్రయత్నాలను వదులుకోకుండా ప్రయాసపడ్డారు. ఫలితం దక్కలేదు. వైద్య అధికారి ముఖ్యమంత్రి మరణాన్ని ధృవీకరించాడు. ఆ వార్తను, అతని మరణాన్ని నమ్మలేకపోయారు. వారి కుటుంబం శోకసంద్రమైంది. రోగం కానీ నొప్పి కానీ లేని వ్యక్తి మరణించడమేమిటి అనుకున్నారు. అంతా దైవలీల. కొందరు వేదాంతం వల్లించారు. హోమ్ మినిస్టర్ సుదర్శన్ రావు స్తంభీభూతుడైనాడు. కొన్ని నిమిషాలు. అలా జరగడం సంభవమా? మాధవ్ మాట నిజమైంది. అప్పుడే కాబోయే ముఖ్యమంత్రి గురించి ఊహాగానాలు, మాజీ నాయకులు అభిప్రాయాలు సేకరించి టెలికాస్ట్ చేశారు. ఢిల్లీలో హైకమాండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కొత్త ముఖ్యమంత్రిని నియమించడం గురించి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి మరణంతో మంత్రులు తమ పదవులు కోల్పోయినందుకు విచారించారు. తిరిగి మంత్రి పదవులకై పైరవీలు చేయసాగారు. అందులో ఇద్దరు మంత్రులైన సుగుణాకర్ రావు, నరసింగరావు ముఖ్యమంత్రి పదవికై ప్రయత్నించసాగారు. జన్మత వారిరువురిది ఒకే ఊరైనా నియోజకవర్గాలు వేరు. ఢిల్లీకి ప్రయాణమై వెళ్లారు. హైకమాండ్ సభ్యులలో సన్నిహితులైన వారిని ఒకరికి తెలియకుండా మరొకరు కలుసుకుని సూట్ కేసులు అందించి తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న రాజకీయ మార్పులను క్షుణ్ణంగా గమనించసాగారు. ఆరోగ్యంగా ఉన్న ముఖ్యమంత్రి మరణించడం అన్నది ఎవ్వరూ ఊహించలేదు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించగలనా అన్న అనుమానం కలగసాగింది. ఆ పదవి కోసం ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాధవ్ చెప్పినట్లు తను ముఖ్యమంత్రి కాగలుగుతాడా? తీవ్ర ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది సుదర్శన్ రావుకి. మాధవ్ను ఒకసారి కలిసి రావడం మంచిదనిపించింది. తన ఆలోచన పిఏ కనకయ్యకు చెబితే వద్దన్నాడు. ఈ సమయంలో మీరు వెళ్ళడం జరిగితే నలుగురు 4 రకాలుగా అంటారు. చాలాసార్లు కనకయ్య సలహాలు పనిచేశాయి. అతను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి పిఏగా నియమించబడ్డాడు. సుదర్శన్ రావు నియోజకవర్గానికి చెందిన ఓ మారుమూల గ్రామంలో కనకయ్య జన్మించాడు. తల్లిదండ్రులు కాయకష్టంతో బిఏ వరకు చదివాడు. అతనికి గల అపారమైన తెలివితేటలు ఊరికే కూర్చొనివ్వలేదు. ఓ కార్యకర్తగా మారి సుదర్శన్ రావు దృష్టిలో పడ్డాడు. నమ్మకం సంపాదించాడు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం, కనకయ్యను తన పిఏగా నియమించడం జరిగింది. ఎవరి మంత్రివర్గంలో ఉన్నా కనకయ్య పిఏగా కొనసాగాడు. అతడికి తెలియని వారంటూ లేరు. పైరవీకారులు ముందుగా అతన్ని కలుసుకొని అతని ద్వారా పనులు చేయించుకుంటారు. వచ్చిన అవకాశాన్ని ఏది వదులుకోడు. ఊళ్ళో అతని పూరి గుడిసె కాస్త 2 అంతస్తుల భవంతిగా మారింది. ఎకరం పొలం కాస్త 50గా తోటలు, దొడ్లు ఏర్పడ్డాయి. ఇదంతా రహస్యంగా జరిగిపోతోంది. సుదర్శన్ రావు దృష్టిలో మాత్రం సచ్చీలుడు, నమ్మకస్తుడు, ఉదారంగా సహాయపడతాడని మంత్రి భావించాడు. తల్లి ఊళ్ళో ఉంటూ వ్యవసాయ పనులు చేయిస్తోంది. ఆమె పల్లెటూరు వదిలిరాదు. కారణం కోడలితో ఆమెకు పొసగదని అనుకుంటూ ఉంటారు. హైకమాండు సమావేశమైంది. సూట్ కేసులు అందుకున్న సభ్యులు ఆ ఇరువురి పేర్లను ప్రస్తావించారు. కొందరటు మరికొందరు ఇటు నిలబడి ఆ ఇద్దరి పేర్లను బలపరచడంతో చీలిక ఏర్పడింది. ముఖ్యమంత్రి పేరు ఖరారు అయ్యే వరకు ఆర్థిక శాఖ మంత్రికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. తన సీనియారిటీని కాదని మరొక వ్యక్తికి బాధ్యత అప్పగించడంతో సుదర్శన్ రావులో నిరాశ నెలకొన్నది. వారం రోజులు గడిచినా హైకమాండు ఎటూ తేల్చుకోలేదు. అధ్యక్షుడు తీవ్రంగా ఆలోచనలతో మునిగిపోయాడు. తర్జన భర్జనల అనంతరం రాత్రికి రాత్రి సభ్యులను సమావేశపరిచి తన ఉద్దేశాలను వివరించాడు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలున్నాయి. కేంద్రంలో మన ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల సహకారంతో నడుస్తున్నది. కారణం మీరంతా ఎరుగుదురు. ప్రజలు మన పార్టీని తిరస్కరించారు. మన వాళ్ళు చేసిన తప్పిదాల వలన ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. తిరిగి మన పార్టీ ప్రాభవాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు. పార్టీ సిద్ధాంతాలను తృణీకరించిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబడవు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీరు బలపరుస్తున్న ఇరువురు మంత్రులలో ఎవరికి ముఖ్యమంత్రి దక్కినా రెండవ వ్యక్తి ఊరికే కూర్చోడు. అసమ్మతి వర్గాన్ని తయారు చేస్తాడు. పార్టీలో చీలిక రావడానికి ఆస్కారం ఉంది. ఈ సందర్భంలో వారిలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబడదు. మూడవ వ్యక్తిని ఎన్నుకోవాలి. ముఖ్యమంత్రి పదవికి సత్తా కలిగిన వ్యక్తి ఎవరున్నారు? సూట్ కేసులు అందుకున్న వారికి ఆశాభంగమైంది. మీరు పార్టీలో కొనసాగాలంటే ఆ సూట్ కేసులను పార్టీ ఫండ్ కింద జమ చేయండి. ఇందాక నేను చెప్పాను, తెలిసి తెలియక మన వలన తప్పులు జరుగుతున్నాయి. అతని వెనక సంఖ్యాబలం లేదు. ముక్కు సూటిగా నడిచే మనిషి. అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. ముఖ్యమంత్రిగా అతను
ఎమ్మెల్యేగా, సీనియర్గా, శాఖలెన్నింటికో మంత్రిగా సమర్థవంతంగా నిర్వహించాడు. అతని సేవను మనం గుర్తించలేదు. అందరం ద్రోహం చేసిన వారమే. వివాదాలకు తావివ్వని అతని పేరు సుదర్శన్ రావు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అతడిని ముఖ్యమంత్రిగా ఎన్నిక చేస్తున్నాను. సభ్యులు తమలోని అయిష్టతను పైకి కనబరచకుండా ప్రస్తావించిన ఇరువురు మంత్రులు ఊరుకోరు. అలజడి లేవనెత్తుతారు. అసమ్మతి వర్గం ప్రభుత్వాన్ని పనిచెయ్యనివ్వదు. అధ్యక్షుడు వారి మాటలు శ్రద్ధగా విన్నాడు. ఈ నెలాఖరులో ఒకరు, వచ్చే నెలలో ఒకరు, ఇద్దరు గవర్నర్ల పదవీ కాలం అయిపోవస్తుంది. ఆ ఇద్దరిని ఖాళీ అవుతున్న గవర్నర్ల స్థానంలో భర్తీ చేయబడతారు. సభ్యులు అంగీకరించారు. ఈ నిర్ణయం గోప్యంగా ఉంచాలి. ఆ ఇద్దరు మంత్రులకు నచ్చజెప్పే బాధ్యత మన మహమ్మద్ పాషా గారు తీసుకుంటారు. ఆ ఇద్దరిలో ఒకరు సుదర్శన్ రావుని ప్రతిపాదిస్తారు. రెండవతను బలపరుస్తాడు. మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని హైదరాబాద్ వెళ్ళిరండి. ఎలాంటి గొడవలు కాకుండా అంతా సవ్యంగా జరిగేలా చూడండి. మీరు అనుభవజ్ఞులు. నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. సమావేశం ముగిసింది. అర్ధరాత్రి 12 గంటలకి సుదర్శన్ రావు ఇంట్లో ఫోన్ మోగింది. అధ్యక్షుడు మాట్లాడాడు. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు చెప్పాడు. రిసీవర్ పట్టుకున్న చేతులు వణికాయి. సుదర్శన్ రావు గారు, కొండంత భారం మీ తలపై పెడుతున్నాము. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కొరకు కృషి చేయండి. మీ అనుభవం క్రోడీకరించి ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడండి. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. సుదర్శన్ రావు అచేతనుడై సోఫాలో కూలబడిపోయాడు. ఫోన్ వార్తను నమ్మలేకపోతున్నాడు. భార్య వకుళ నిద్రకళ్లతో లేచొచ్చింది. ఏమైందండి అలా ఉన్నారు? ఎక్కడి నుంచి ఫోను ఇంత అర్ధరాత్రి పూట అంది. సుదర్శన్ రావు కంపిత స్వరంతో భార్యతో అన్నాడు. వకుళ, రేపు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాను. సభ్యులు తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. వకుళ సంతోషపడిపోతూ భర్తను కౌగిలించుకుంది. ఇంత మంచి వార్త అలా దిగాలుగా కూర్చుంటే భయపడిపోయాను. ఆ రాత్రి దంపతులిద్దరికీ నిద్ర కరువైంది. మహమ్మద్ పాషా ఫ్లైట్ దిగి వెంటనే నేరుగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్ళాడు. పరిస్థితి వివరించాడు. అంతా విని ముఖాలు వాడిపోయాయి. హైకమాండ్ ప్రతిపాదనకు ససేమిరా ఒప్పుకోలేదు. ఇద్దరి వంక కొన్ని క్షణాలు చూసి, సరే, మీలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటారు? నాకివ్వాలి అన్నాడు సుగుణాకర్రావు. అదేమిటి, నాకెందుకు ఇవ్వకూడదు? నా వెనక మస్తు మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే నా వెనక 50 మంది ఉన్నారు. ఒకవేళ నీకు ఇచ్చారనుకో, నేనెలా ఊరుకుంటాను? మీరిద్దరూ కీచులాడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారయ్యా? ముఖ్యమంత్రి పదవి ఒకటే, పంచడానికి మిఠాయి అనుకున్నారా? బుద్ధిమంతుల్లా అంగీకరించి గవర్నర్ పోస్టులకి అంగీకరించండి. మా కొద్దా గవర్నర్ ఉద్యోగాలు. ఏం కావాలి మరి? డబ్బా? అది మా దగ్గరుంది. ఈ రాష్ట్రాన్ని కొనేంత ఉంది. మా సంగతి హైకమాండ్కి తెలియదు. మేం తలుచుకుంటే కొత్త పార్టీ పెట్టగలం. మహమ్మద్ పాషా వారి బెదిరింపులకి భయపడలేదు. సరే, అలాగే కానివ్వండి. మీరు పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టండి. పార్టీకి నష్టపరిచే వాళ్ళు మాకక్కర్లేదు. మీరు చేసిన పాడు పనులకు పార్టీ ఎప్పుడో మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. అలా ఎందుకు చేయలేదో ఆలోచించండి. ఈ పార్టీలోంచి బయటకెళ్లిన మర్నాడు మీరు జైల్లో ఉంటారు. మీ ఆస్తులు జప్తు చేయబడతాయి. సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. హైకమాండ్ ప్రతిపాదన ఒప్పుకున్నారా? సరే, ఆ పైన మీ ఇష్టం. కుర్చీలోంచి లేచాడు. వాళ్ళు గవర్నర్ల పోస్టుకి అంగీకరించక తప్పలేదు. రేపు ఉదయం మీలో ఒకరు సుదర్శన్ రావుకి ముఖ్యమంత్రిగా ప్రతిపాదన చేస్తే రెండో అతను బలపరచాలి. గిరుక్కున తిరిగి ఇల్లు దాటి కారులో కూర్చున్నాడు. మహమ్మద్ పాషా సీనియర్ పార్లమెంటేరియన్, పార్టీ విధేయుడు. ప్రస్తుత కాలంలో పార్టీలో వస్తున్న మార్పులు మింగుడు పడటం లేదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని అనుకోని వారు చాలామంది తయారయ్యారు. ఎవరికి తోచిన ప్రకటనలు వారు యథేచ్ఛగా చేస్తూ ఉంటారు. మర్నాడు అనుకున్న విధంగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సుదర్శన్ రావు ముఖ్యమంత్రి కాబోతున్నాడని అనుకోలేదెవరు. మహమ్మద్ పాషా లేచి పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని, పార్టీ ఉన్నతికి సమిష్టిగా కృషి చేయాలని ఉద్బోధించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ మనది. ఐక్యంగా ఉండాలి. పార్టీ వదిలి వెళ్ళిపోదలిచిన వారు వెళ్ళిపోవచ్చు. పార్టీ నష్టపోకుండా ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుంది. హైకమాండ్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. సుగుణాకర్రావు లేచి సుదర్శన్ రావు పేరుని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాడు. నరసింగరావు బలపరిచాడు. సభ్యులంతా ఆశ్చర్యంతో వారి ప్రతిపాదనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒకరు పరిగెత్తికెళ్లి పూలమాల తెచ్చి సుదర్శన్ రావు మెళ్ళో దండ వేశారు.
పార్టీకి జై అన్నారు. ముఖ్యమంత్రి జై జై అన్నారు. సుదర్శన్ రావు కొత్త ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. ఆయన పార్టీకి చిరకాలంగా సేవ చేశారు. అన్ని రకాల బాధ్యతలను నిర్వహించారు. అపార అనుభవం కలవారు. ఆయన హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందగలదని నా దృఢ విశ్వాసం. మీలోంచి మంత్రులను ఎన్నుకోవడంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ కలదు. హైకమాండ్ జోక్యం చేసుకోదు. మంత్రుల పదవుల కొరకు ఢిల్లీకి పరిగెత్తి రావద్దు. సుదర్శన్ రావు ఇప్పుడు మాట్లాడతాడు. సుదర్శన్ రావు తన మెళ్ళోని దండ తీసి పక్కన పడేశాడు. ముందుగా నాపై నమ్మకముంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న మీకు, ఢిల్లీ పెద్దలకు నా అభివాదాలు. మెడలో దండలు వేసుకోవడం, జేజేలు పలకవలసిన సమయం కాదు. మనం ఏం గొప్ప పనులు చేశామని సంబరాలు చేసుకోవాలి. మనమంతా ప్రజాసేవకులం. వారిని ఆదుకోవాలి. సేవాభావంతో పనిచేయాలి. పార్టీ ప్రతిష్టను పెంచాలి. నేను ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన కిరీటం తొడగలేదు. మీలో ఒకడిని. మీ సహాయ సహకారాలు నాకు అవసరం. రాష్ట్ర అభివృద్ధి కొరకు మీకు కలిగే ఆలోచనలు నాతో పంచుకోండి. తన ఉపన్యాసం ముగించి కూర్చున్నాడు. మహమ్మద్ పాషా మెచ్చుకోలుగా అతని భుజం తట్టాడు. హైకమాండ్ ద్వారా మీకు చెప్పవలసిన మాటలు గ్రహించి ముందే చెప్పారు. నేనింక చెప్పవలసిందేమీ లేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సాయంత్రం సుదర్శన్ రావు ముఖ్యమంత్రిగా, ఆయనతో పాటు 25 మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ పాషా ఢిల్లీకి బయలుదేరిపోయాడు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి కేటాయించిన భవనంలోకి మారనని, తనుంటున్న సొంత భవనంలోనే క్యాంప్ ఆఫీస్కు కావాల్సిన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. ముఖ్యమంత్రి కారులు, కాన్వాయి అక్కర్లేదని, ముందొక పైలట్ కారు, వెనుక సెక్యూరిటీ వాళ్ళ కారుంటే చాలు అన్నాడు. ఆయన ఆదేశాలను సత్వరంగా అమలు చేయడానికి అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. కథ కొనసాగుతుంది.